హలో ఫ్రెండ్స్, ఈరోజు ఏం ప్లేసెస్ విజిట్ చేసామో చూపించేస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే హాట్ ఎయిర్ బెలూన్ దగ్గరికి వెళ్ళాము. యాక్చువల్గా టర్కీకి మెయిన్ అట్రాక్షన్ హాట్ ఎయిర్ బెలూను. కానీ హాట్ ఎయిర్ బెలూను మెయిన్ అందరూ కెపడోసియాలో ఎక్కుతారనమాట. పాముక్కలైలో కూడా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ఉంది. సో మేము పాముక్కలైలో కూడా ట్రై చేద్దామనేసి హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కుదామని బయలుదేరాం. ఇప్పుడు టైము మార్నింగ్ 7 o'clock అయింది. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ మార్నింగ్ టైంలోనే స్టార్ట్ అవుతుంది. సో మమ్మల్ని వాళ్ళ వెహికల్లో తీసుకెళ్లారు. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్కి తీసుకెళ్లే వాళ్ళే మమ్మల్ని మార్నింగ్ హోటల్ దగ్గర నుంచి పికప్ చేసుకుని తీసుకెళ్తారు. ఇలా ఇదే ఆ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ జరిగే ప్లేస్. ఈ హాట్ ఎయిర్ బెలూన్కి వెళ్ళే వాళ్ళకి 1 day బిఫోర్ బుక్ చేసుకోవాలి మనము. దాని ప్రకారం వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చి తీసుకుని వెళ్తారు. మాకు ఈ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్కి హోటల్ మేనేజరే బుక్ చేశారు. మేము వెళ్ళేలోపు హాట్ ఎయిర్ బెలూన్ని రెడీ చేస్తున్నారు వాళ్ళు. అలా హాట్ ఎయిర్ బెలూన్లోకి వాళ్ళు గ్యాస్తో హాట్ ఎయిర్ని పంపిస్తున్నారు. అలా హాట్ ఎయిర్ అంతా దానికి సరిపడినంతగా లోపలికి వెళ్ళాక బెలూన్ అలా చిన్నగా పైకి లేస్తుంది. హాట్ ఎయిర్ బెలూన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక అందరినీ ఎక్కమన్నారు. ఎక్కేది ఒక బాస్కెట్లా ఉంది. ఆ బాస్కెట్లో మళ్ళీ డివైడ్ చేసినట్టు చేశారు. 3 members ఒక దాంట్లో, 4 members ఒక దాంట్లో అలా నిలబడమన్నారు మా అందరినీ. మా ముగ్గురిని ఒక దాంట్లో నిలబడమన్నారు. ఇతనే మా హాట్ ఎయిర్ బెలూన్ పైలట్. అతను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పారు మాకు. I'm your pilot today. Landing position is very important. Balloons always go this way direction of the roof. But landing time, everyone turn face, go to 2 and red roof. Wiggle down and push your back. This landing position. Okay, practice please. మా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ స్టార్ట్ అయిపోయింది. చరిత్ ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలు. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కూడా కనిపించింది మాకు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్తో పాటు. చూడ్డానికి చాలా బాగుంది.
దగ్గరగా చూసినట్టు అనిపించింది సన్ రైజ్ అనేది. మేము ఇప్పుడు 900 మీటర్స్ పైన ఉన్నాము. పైనుంచి పాముక్కలే చూస్తుంటే చాలా బాగుంది. మార్నింగ్ టైం కదా, చాలా బాగుంది. హాట్ ఎయిర్ బెలూన్కి మెయిన్ ప్లేసు కెపడోసియా. కానీ పామక్కుల్నేలో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ 15-20 అలా ఉంటాయి అంతే. కెపడోసియాలో అయితే హాట్ ఎయిర్ బెలూన్స్ హండ్రెడ్స్లో ఉంటాయి. ఇది మొత్తం పామొక్కలే వ్యూ అన్నమాట. మేము వెళ్ళాల్సిన ప్లేస్లన్నీ ఇక్కడి నుంచి కనిపిస్తున్నాయి మాకు. ఇది మెయిన్ అట్రాక్షన్ పామొక్కలేకి. నెక్స్ట్ దీని దగ్గరికి మేము వెళ్ళాల్సింది. ఈ వైట్గా కనిపిస్తుంది కదా కాటన్ క్యాసిల్. ఈ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ అంతా 1 అవర్ జర్నీ. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ అయితే అయిపోయింది. ఇక కిందికి వచ్చేస్తున్నాము. మా పైలట్ చెప్పినట్టు ల్యాండింగ్ పొజిషన్లో కూర్చున్నాం మేము. ల్యాండ్ అయ్యాక మా హాట్ ఎయిర్ బెలూన్ని ఇలా ఒక వెహికల్ వచ్చి కరెక్ట్ పొజిషన్కి తీసుకెళ్ళి ఆపుతుంది. అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ని కిందికి దింపుతారనమాట. ఇప్పుడు రైడ్ అయిపోయాక హాట్ ఎయిర్ బెలూన్ వాళ్ళు చిన్న పార్టీ అరేంజ్ చేశారు. How's your flight? You like it? Thank you. Perfect. You want the champagne shower? Morning shower? The other way. Okay. Ready? 1, 2. Ahmet abi dikkat edin. 3. On n'a pas peur d'en perdre la moitié. Avec les petites fleurs, c'est comme très beau. Without alcohol. Il n'y a pas d'alcool. My friend, without alcohol. Yeah, taste them. Cheers! Super good. Thank you. My friend, without alcohol. Sir, lady. Is it alcohol? No, without alcohol, please. Thank you. Okay, you're welcome. Thank you. Bon appetit. Now, telephone is good. ఇలా పార్టీ అయిపోయాక మనం రిటర్న్ ఇచ్చేసే గ్లాసుల్లో వాళ్ళకి టిప్ పెట్టి ఇవ్వాలన్నమాట. మన ఇష్టం, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్కి వచ్చాము.
ఇక్కడ ఏంటంటే 4 విజిటింగ్ ప్లేసెస్ ఒక చోటే ఉన్నాయి. సో 4 ప్లేసులు ఒకే చోట కవర్ చేసేసుకోవచ్చు మనం. అక్కడ చూడండి ఇలా వెన్న తీస్తున్నారు. అది వెన్న తీసే మిషన్. భలే ఉంది అసలు అది. ఇక బ్రేక్ఫాస్ట్ చేసుకొని విజిటింగ్ ప్లేసెస్కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. ఆ 4 విజిటింగ్ ప్లేసెస్కి ఎంట్రన్స్ టికెట్ ఇక్కడే తీసుకోవాలన్నమాట. ఇక్కడ వాళ్ళు వెహికల్స్ అరేంజ్ చేశారు. మనకు కావాలితే ఆ వెహికల్లో వెళ్ళొచ్చు అనమాట. దీనికి ఛార్జెస్ తీసుకుంటారు. ఫస్ట్ అయితే యానిసెంట్ థియేటర్ చూడడానికి వెళ్తున్నాము. థియేటర్ దగ్గరికి వచ్చేసాం. చూసారు ఎంత పెద్దగా ఉందో థియేటర్. ఇది ఇక్కడ ఫస్ట్ విజిటింగ్ ప్లేసు పాముక్కలే యానిసెంట్ థియేటర్. అక్కడే ఉన్న నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్కి వచ్చేసాము. ఇది యాంటిక్ ఆ మ్యూజియంలో ఇలా అన్ని స్టాచ్యూస్ ఉన్నాయి.
నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్కి వచ్చేసాము. ఇదే కాటన్ క్యాసిల్. పాముక్కలకి మెయిన్ అట్రాక్షన్ ఇదే కాటన్ క్యాసిల్. ఇక్కడ చెప్పులు, షూస్ ఇవేమీ యూజ్ చేయకూడదు. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఈ ప్లేస్లో బాలీవుడ్ సాంగ్స్ షూటింగ్స్ కూడా జరిగాయంట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ వాటర్ కొంచెం కూల్గా ఉంది కానీ చాలా బాగుంది ప్లేస్. పాముక్కలే విజిటింగ్ ప్లేసెస్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ అంటాలియాకి బయలుదేరాము. పాముక్కల నుంచి అంటాలియాకి వెళ్ళే రూట్ మధ్యలో ఒక పెద్ద బీచ్ ఉందన్నారు. ఆ బీచ్ టర్కీ మాల్దీవ్స్ అని నేమ్ అంట. సో అది కూడా కవర్ చేసుకుని వెళ్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. ఇదే ఆ టర్కీ మాల్దీవ్స్. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము, అందుకో ఏమో ఎవరు ఎక్కువ లేరు. కానీ చాలా పెద్ద బీచ్, చాలా బాగుంది. బీచ్ అయిపోయింది. తర్వాత అదే రూట్లో ఇంకొక వాటర్ ఫాల్స్ ఉందన్నారు, డ్యూడెన్ వాటర్ ఫాల్స్ అని. అక్కడికి స్టార్ట్ అయ్యాము. డ్యూడెన్ వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ ఉంది. ముంబై, కల్కత్తా, ఢిల్లీ, గుజరాత్, అహ్మదాబాద్, హైదరాబాద్. అచ్చు ఫనీ ఫనీ అదా ఫనీ చాచా బుల్బుల్. ఏంటది? నామ్ తిరి నామ్ అంతజా బేబీ నామ్ తిరి. నీళ్ళు పోసి నేమ్ రాసిస్తారంట. హవాయో ఆవారా హో ఆవారా మో చాచా ఆవారా దింగా చాచా. Pani control. Pani. You know that? Pani control. Baby name, आपका नाम free.
Baby. Sharif. చరిత్. Okay, 1 minute. ఇక్కడ వాటర్ ఫాల్సే కాదు, కేవ్స్ ఉన్నాయి. ఈ కేవ్స్లోకి వెళ్తుంటే పైనుంచి వాటర్ కూడా పడుతున్నాయి అక్కడక్కడ. నాకైతే చాలా నచ్చింది. నాకు టర్కీలో నచ్చిన ఫస్ట్ ప్లేస్ ఇదే, జూడెన్ వాటర్ ఫాల్స్. కేవ్స్ మధ్యలోంచి అలా నడుచుకుంటూ రావడం నాకు చాలా నచ్చింది. అలా పైనుంచి వాటర్ పడుతూ కేవ్స్ మధ్యలో చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళాము, రిటర్న్లో కూడా ఇలా వస్తాం అనుకున్నాము. కానీ రిటర్న్లో ఇలా రావడం కాదు, ఇది 1 వే అన్నమాట. ఇటు నుంచి వెళ్ళి వాటర్ ఫాల్స్ చూసుకొని ఎగ్జిట్ పాయింట్ వేరే ఉంటుంది. వాటర్ ఎక్కువ ఉన్నాయని స్లిప్ అవ్వకుండా వాళ్ళు ఇలాంటివి పెట్టారు అక్కడక్కడ. అలా కేవ్స్ అన్నీ అయిపోయాక బయటికి వస్తే ఇలా పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. నాకు అందుకే ఈ ప్లేస్ చాలా నచ్చింది. మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది ఈ ప్లేస్ మాత్రం. చూడండి గ్రీనరీగా ఎలా ఉందో. కేవ్స్, వాటర్ ఫాల్స్, గ్రీనరీ అంతా చాలా బాగుంది. ఇలా అక్కడక్కడ కూర్చోడానికి సిట్టింగ్ ప్లేసెస్ కూడా ఇచ్చారు. కానీ మాకు ఎక్కువ టైం లేక అదంతా అలా చూసుకుంటూ వెళ్ళిపోయాం.
వాటర్ ఫాల్స్ తర్వాత ఇక అంటాలియాకి వచ్చేసాము. అంటాలియాలో మేము ఉండే హోటల్ ఇది, ఎంఆర్టీ సూట్స్. ఇక లగేజ్ హోటల్లో పెట్టేసుకుని డిన్నర్ చేసుకుని అంటాలియా కలేసి అని ఓల్డ్ టౌన్ ఉంది, అది చూసుకుని వద్దామని ఇక అటు వెళ్ళాము. నెట్లో సెర్చ్ చేస్తే అక్కడ కూడా ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది, అక్కడ డిన్నర్ చేసాము. డిన్నర్ తర్వాత ఇలా ఓల్డ్ టౌను అలా కొన్ని స్ట్రీట్స్ ఉన్నాయి, ఆ స్ట్రీట్స్లో షాప్స్ అవన్నీ ఉన్నాయి. అలా విండో షాపింగ్లా అన్నీ చూసి వచ్చాము. నైట్ టైం బాగుంది వ్యూ అంతా అక్కడ. ఆ స్ట్రీట్స్లో ఇలా అక్కడక్కడ మ్యూజిషియన్స్ కూడా కనిపించారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే చాలా ప్లేసెసే చూసాము, మీకు చాలా ప్లేసెస్ చూపించాను కదా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.